తెలంగాణ అమరవీరులకి దోహాలు ఉద్యమాలకెళ్ళ భువనగిరిలో ఉద్యమకారుల చైతన్య యాత్రని నిర్వహిస్తున్నటువంటి ఉద్యమ నాయకుడు ఉమ్మడి నల్గొండ జిల్లా ఉద్యమకారుల ఫోరం చైర్మన్ శశిధరన్న గారికి ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి రాష్ట్ర కమిటీ సభ్యులు అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు. అదే మరీ ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లా భువనగిరి ప్రాంతం ఉద్యమకారుల ఫోరం నాయకులకి పేరు పేరున నమస్కారం. మిత్రులారా, గత 3 రోజుల నుంచి తుఫాను ఉందని, రేపు కూడా తుఫాను ఉందని తెలంగాణ ప్రజలందరూ కూడా భద్రంగా ఉండటం కోసం అందరూ కూడా ఇంటి నుంచి బయటకు వెళ్ళకుండా. కానీ ఈరోజు ఉద్యమకారుల ఫోరం తుఫాను కూడా లెక్క చేయకుండా ఇంతమంది పెద్ద ఎత్తున ఇక్కడ తలలు రావటం అంటేనే ప్రతి ఉద్యమకారుడు అర్థం చేస్తుంది. ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల కోసమే ఏర్పడేటటువంటి తెలంగాణ ఉద్యమకారుల ఫోరం గత 6 సంవత్సరాలుగా ఉద్యమకారుల ఆకాంక్షల కోసం, ఆత్మగౌరవం కోసం ఏ విధంగా పనిచేస్తున్నామో, ఏ విధంగా మనకి ఉద్యమకారుల యొక్క సంక్షేమ ఆత్మగౌరవం కోసము పనిచేస్తున్నామో ఈ వర్షంలో కూడా లెక్క చేయకుండా ఈడక్కడ ఇంతమంది ఈ యొక్క చైతన్య యాత్ర రావడమే నిదర్శనం. ఈరోజు ఈ యొక్క యాత్ర ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గత అసెంబ్లీ ఎన్నికలలో ఉద్యమకారులకి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలని నెరవేర్చాలని, వెంటనే నెరవేర్చాలని ముఖ్యమంత్రి గారికి తెలియజెప్పడం కోసం ఈ యాత్ర. ముఖ్యమంత్రి గారు ఒకసారి చూడండి, ఇవాళ తుఫాన్ ఇంత తీవ్రంగా ఉన్నా కానీ ఉద్యమకారులందరూ కూడా ఇంత ధైర్యంగా, ఇది ఉత్సాహం కాదు, ధైర్యంగా మాకు ఆవేదనని వర్షంలో కూడా వర్షం లెక్క చేయకుండా కూడా రోడ్ల మీదకి వచ్చినామంటే మరి మా యొక్క ఆవేదనని మీరు అర్థం చేసుకుంటారని మేము భావిస్తున్నాం. ఈరోజు మీరు రైతుల రుణమాఫీ చేసారు, అదేవిధంగా మహిళలకి ఉచిత బస్సు సౌకర్యం ఇస్తున్నారు, అదేవిధంగా అక్రమ కట్టడాలను కూల్చేస్తున్నారు. మీరు ప్రతి ఒక్క కార్యక్రమము తెలంగాణ ప్రజల అభివృద్ధి కోసం చేస్తున్నారు. మేము స్వాగతిస్తున్నాం, మీకు అండగా కూడా ఉంటాం. కానీ మీరు మొట్టమొదటిగా నిర్వహించాల్సిన హామీ తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీని, కాబట్టి మీరు అమలు చేస్తారనే నమ్మకం మా తెలంగాణ ఉద్యమకారుల ఫోరంకు ఉంది, మా నాయకురాలు వేలాది మంది ఉద్యమకారులకు ఉన్నది. కానీ మీరు వెంటనే ఈ సెప్టెంబర్ 27 లోపు మీరు అమలు చేయాలని కూడా ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారు విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు కనుక అమలు చేస్తుంటే సెప్టెంబర్ 27వ తారీఖు కార్యక్రమానికి మీకు వేలాది మంది ఉద్యమకారులతో పాలాభిషేక కార్యక్రమాన్ని కూడా హైదరాబాద్ అదేవిధంగా ప్రతి తెలంగాణ ఉద్యమకారుడికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. అందరూ చూస్తున్నారు, ఈరోజు ఎటువంటి లాభాపేక్ష లేకుండా మాకేదో వస్తుందని కాకుండా ప్రతి ఒక్క తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నాయకురాళ్ళు సమయాన్ని హెచ్చించి, తన ధనాన్ని హెచ్చించి వర్షాన్ని లెక్క సైతం కూడా చేయకుండా ఎందుకు పనిచేస్తున్నాం అంటే, ఈ తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేసిన ఉద్యమకారుల ఆత్మగౌరవం కోసం పనిచేస్తారు. ఈరోజు మీరు అందరూ ఒకసారి ఆలోచించండి, ఎవరు మీకోసం పనిచేస్తున్నారు, ఏ సంఘం మీకోసం కొంత గమనిస్తే గత 6 సంవత్సరాలుగా ప్రతి నెల కూడా ఏదో ఒక కార్యక్రమం చేస్తూ నిత్యము ఉద్యమకారుల గొంతుగా ఉన్నది ఏదైనా ఉంది అంటే తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మాత్రమే.